ప్రభుత్వానికి హైడ్రా అధికారులు షాక్ ఇచ్చారు. గచ్చిబౌలిలోని కేంద్ర కార్యాలయమైనటువంటి నిథిమ్ ఆఫీసును కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం రామమ్మ కుంట చెరువులో ఉన్నటువంటి ఈ బంగ్లాను కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఈ కేంద్ర కార్యాలయాన్ని, హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ సంబంధించినటువంటి నిథిమ్ కార్యాలయాన్ని హైడ్రా అధికారులు ప్రస్తుతం కూల్చివేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని అధికారులు ఇవాళ కూల్చివేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బిల్డింగ్ ఇది, నిథిమ్ బిల్డింగ్ గా చెప్తారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ గా చెప్తారు. చెరువును ఆక్రమించి చేపట్టిన ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన పరిస్థితి కనబడుతోంది. షేర్లింగంపల్లి మండలం పరిధిలోని గచ్చిబౌలి సర్వే నంబర్ 71లో 3 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఈ చెరువు ఉన్నది. ప్రస్తుతం చెరువు చుట్టూ క్యాంపస్ ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా చాలామంది అక్కడ కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. స్వచ్ఛంద సంస్థలు అండ్ హెచ్ఆర్పిసి కోర్టును ఆశ్రయించాయి. దీంతో విచారణ కోర్టుకు చేరగా భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. కొన్ని రోజుల క్రితం హైకోర్టు ఈ భవనాన్ని కూల్చివేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో నిథిమ్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రస్తుతం భవనం కూల్చివేత పనులు ప్రారంభించింది హైడ్రా. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథిమ్ ఆఫీస్ను హైడ్రా అధికారులు నిలమట్టం చేశారు. శ్రీశైలం జైన్ అవుతారు. శ్రీశైలం ప్రస్తుతం నిథిమ్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైడ్రా అధికారులు కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. సో కూల్చివేతల ప్రక్రియ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిథిమ్ బిల్డింగ్ అయితే ఇక హైడ్రా కూల్చివేస్తుంది. ఒక్కసారిగా హైకోర్టు నోటీసులతో ఆ బిల్డింగ్ కూల్చున్నట్టు తెలుస్తుంది. పక్కనే ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో, సో చెరువుకు సంబంధించి కబ్జా చేసినట్టుగా తెలుస్తుంది. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నిథిమ్లో చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్నారు. షేర్లింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వే నెంబర్ 71లో గల 3 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఉన్నటువంటి రామమ్మ కుంట చెరువు విస్తరించి ఉంది. చెరువు ఎఫ్టీఎల్తో కలుపుకొని దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కాగా ఈ చెరువు చుట్టూ నిథిమ్ క్యాంపస్ విస్తరించి ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నిథిమ్ యాజమాన్యం చెరువు బఫర్ జోన్లో కొత్తగా భవనానికి సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టారు. చెరువును పూడ్చి భవన నిర్మాణం చేపట్టడంపై పలు స్వచ్ఛంద సంస్థలు సైతం హెచ్ఆర్పిసి కోర్టును ఆశ్రయించాయి. దీంతో వివాదం కోర్టుకు చేరగా భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. కాగా కొన్ని రోజుల క్రితం హైకోర్టు సదరు భవనాన్ని కూల్చివేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో మంగళవారం నిథిమ్ యాజమాన్యం ఆధ్వర్యంలో భవనం కూల్చివేతలు ప్రారంభించింది. సో ఒక్కసారిగా ఆ గచ్చిబౌలిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 17లో దాదాపు 5 ఎకరాల పాటు ఆ చెరువు ఉంది. 5 ఎకరాలు ఆ చెరువులో 3 ఎకరాల పాటు కూడా కబ్జా గురైనట్టు తెలుస్తుంది. సో హైకోర్టు ఆదేశాల మేరకే ఇక కొన్ని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఖచ్చితంగా ఈ కట్టడాన్ని కూల్చాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి స్వచ్ఛందంగా వారి ఏదైతే ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి యజమాన్యం ఉన్నటువంటి సందర్భంలోనే యజమాన్యం ఆధ్వర్యంలోనే ఒక్కసారిగా హైడ్రా అధికారులు ఆ బిల్డింగ్ను నిలబట్టం చేశారు. నీతికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్గా చెప్తా ఉన్నారు. దీన్ని ఒక్కసారిగా అధికారులు అయితే నిలబట్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే మంగళవారం ఈరోజు దాన్ని నిలబట్టం చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆ యొక్క నిథిమ్ బిల్డింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ రామ్దాస్. ఒకసారిగా నిన్న మనం చూసాం హైడ్రాకు కొంత హైకోర్టు చివాట్లు పెట్టినప్పటికీ స్వచ్ఛందంగా నోటీసులు ఇస్తూ కూల్చివేయచ్చు. కానీ ఒక్కసారిగా ఇమీడియట్గా ముక్కుమ్మడిగా దాడి చేయొద్దు, కొంత సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చిన తర్వాతనే అవి అక్రమ కట్టడం అయితే ఖచ్చితంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే వాటిని కూల్చాలంటూ కూడా హైకోర్టు కొంత హైడ్రా కమిషనర్ రంగనాథ్కు చివాట్లు పెట్టినటువంటి నేపథ్యం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిథిమ్ కాలేజీను కూడా కూల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల మేరకే ఒకసారిగా ఆ నిథిమ్ బిల్డింగ్ను నిలమట్టం చేశారు. ఒకసారిగా కేంద్రం వర్సెస్ హైడ్రా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో ఇట్లా హైకోర్టు ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా నేలమట్టం చేస్తాము. హైకోర్టు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చెరువులని ఆక్రమించినా, ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వ పార్కుల్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టినా ఖచ్చితంగా వాటిని నేలమట్టం చేయాలంటూ సుప్రీంకోర్టు సైతం కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో హైకోర్టు సుప్రీంకోర్టులు ఆ కోర్టులు కూడా చెప్తా ఉన్నాయి, అవి నిజంగా ప్రభుత్వ స్థలాల్ని కనుక బడాబాబులు కనుక కబ్జా చేస్తే కూల్చాలంటూ చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కానీ కొంత సమయం ఇవ్వాలి, పేదలను అదేవిధంగా బలిసిన వాళ్ళని కొంత బేరాజ్ చేసుకొని వాళ్ళకి సమయం ఇస్తూ ఆల్టర్నేటివ్ వాళ్ళకు పేదలకైతే ఆల్టర్నేటివ్గా వాళ్ళకు పునరావాసాన్ని కల్పించిన తర్వాత కొంచెం సమయం ఇచ్చి వాళ్ళు సర్దుకోవడానికి సామాన్లు అవన్నీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళకి సమయం ఇవ్వాలనేటువంటి సూచన కూడా మరి హైకోర్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నిథిమ్ కాలేజ్ నిథిమ్ సంబంధించినటువంటి నిథిమ్ సంబంధించిన బిల్డింగ్ ఒకసారిగా నేలమట్టడి చేయడంతో ప్రస్తుతం గచ్చిబౌలిలో మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. సర్వే నెంబరు
71లో సర్వే నెంబర్ 71లో 3 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువు విస్తరించి ఉంది. ఇక దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది కాగా చెరువు చుట్టూ నీతిం క్యాంపస్ విస్తరించి ఉందంటూ గత కొన్ని రోజులుగా దీని మీద కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ల నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు యజమాన్యం ఆధ్వర్యంలోనే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. రామ్దాస్. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీశైలం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ నిథిమ్ కార్యాలయాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలతో గచ్చిబౌలిలో ఉన్నటువంటి రామమ్మకుంట చెరువులో బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే హైకోర్టు ఆదేశాలతో నేలమట్టం చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.